మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు సింపుల్ గా పచ్చి రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు ఒక 10-15, రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలను ఒక ప్లేట్లో వేసి దానిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం. చిన్న పాత్రలో నీళ్లు వేసి దాన్ని స్టవ్ మీద పెడదాం. ఆ నీళ్లపై చిల్లులు గరిటె పెట్టి దాని మీద ఈ రొయ్యలు వేద్దాం. ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా పసుపు ఉప్పు కలిపినవి ఇలా చిల్లులు గరిటె మీద వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం. రొయ్యలు ఆవిరి మీద ఉడికాయి కాబట్టి వీటిని పక్కన పెట్టి ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకుందాం. ఇలా వేగిన దానిలో మనం ఆవిరి మీద ఉడికించుకున్న పచ్చి రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు కలిపి రొయ్యలు కూడా నూనెలో వేగుతాయి. ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. సింపుల్గా అయిపోయే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయింది. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో సింపుల్ గా ప్రాన్స్ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.